ఇండియన్ ఆర్మీకి ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ కూడా అగ్నివీరులందరికీ అగ్నిపథ్ స్కీమ్ కింద అగ్నివీరులకు ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూస్ ఎక్కడ వినుండరు మీరు, చెప్తున్నాను. అయితే ఇందులో రిక్రూట్మెంట్లో బోనస్ మార్క్స్ అనేటివి ఉంటాయి. ఆ బోనస్ మార్క్స్ ఎవరు ఎలిజిబుల్లో తెలుసుకోండి. మనకున్న మార్క్స్ కాకుండా ఇండియన్ ఆర్మీ ప్రత్యేకంగా మార్క్స్ని మీకోసం కలుపుతుంది. ఏంటిదని అంటే, ఎవరైతే ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క కొడుకులకు రిలేషన్ సర్టిఫికేట్ కింద వారికి 15 మార్క్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు. ఎందుకంటే వారికి ఉద్యోగం ఇప్పించడమే ధ్యేయంగా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ సర్టిఫికేట్ దేశవ్యాప్తంగా క్రీడా సర్టిఫికేట్లు పొందిన వారికి మార్క్స్ కలుపుతారు. వారికి ఒక 15 మార్క్స్ కూడా కలపడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ ఉంటాయో, అంటే ఈ బోనస్ మార్క్స్ కలపటోళ్ళందరూ కూడా ఒక రకంగా ఇండియన్ ఆర్మీకి అవసరం అన్నట్టు. వాళ్ళు ఎన్సీసీ చేసిన వాళ్ళు ఉంటారు. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ పొందిన వారికి ఏమో 5 మార్కులు, బి సర్టిఫికేట్ పొందిన వారికి 10 మార్కులు, సి సర్టిఫికేట్ పొందిన వారికి 15 మార్కులు. ఈ విధంగా బోనస్ మార్క్స్ అధికంగా కలుపుతారు అన్నట్టు. మీకు మెరిట్ తీస్తారు కదా, ఒక్కొక్కరికి 1 మార్కుతో ఉద్యోగం పోతుంది. అలాంటప్పుడు ఈ 15 మార్కులు 20 మార్కులు కలిపిన వాళ్లకు ఉద్యోగం తప్పకుండా వస్తుందన్నమాట. వీరిని ప్రత్యేకంగా వాళ్ళు ఒక ఆర్మీ బ్లడ్కి సంబంధించిన వాళ్ళ రిలేషన్ కావచ్చు, ఒక నేషనల్ స్థాయిలో గేమ్స్ ఆడే ఈ అబ్బాయిలు కావచ్చు, వాళ్ళు ఒక ప్రత్యేకతలు ఉన్న వాళ్ళు. ఎన్సీసీ చేసిన వాళ్ళకి ఆల్రెడీ ముందే డిసిప్లిన్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న వాళ్ళని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇండియన్ ఆర్మీ అనేది మీకు చెప్తున్నాను. ఓకేనా? వీటిని బోనస్ మార్క్స్ అంటారు. మరి ఐటీఐ చేసిన వాళ్ళకు కూడా ఒక 25 మార్క్స్ ఉంటాయి, టెక్నికల్ ట్రేడ్ వాళ్ళకు. సో ఇలాంటి ఏవైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్లో కామెంట్ చేయండి. మీ యొక్క డౌట్లకు నేను సమాధానం ఇస్తాను. ఇంతవరకు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పుంటారు మీకు. ఈ ఇన్ఫర్మేషన్ కొత్తగా అనిపిస్తే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.